జగన్ జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు ఏమైనా వస్తాయని చూశాను. ఒకసారి అందరూ ఎలా చూడండి. బాబు జగజ్జనరావు గారు, బాబు జగజ్జనరావు గారు, జగజ్జనరావు గారు, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. మా స్వీట్ తీసుకోండి. సురికేనే తీసుకో. అందరికీ నమస్కారం అండి. మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మనం ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతిని అతి ఉత్సాహంగా జరుపుకుంటున్నామండి. మనకి పిఠాపురంలో ఈ 26వ వార్డులో, 9వ వార్డులో, 7వ వార్డులో బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు ఉన్నాయి. ఆ 3 వార్డుల్లో కూడా మేము ఆ విగ్రహాలకి పూలదండలు వేసి ఆయనకి చాలా ఘన నివాళి సమర్పిస్తున్నామండి. బాబు జగజీవన్ రామ్ గారు 1908వ సంవత్సరంలో బీహార్లో ఏప్రిల్ 5వ తారీఖున జన్మించారండి. ఆయన కుల వివక్షను ఎదుర్కొంటూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి మన భారత కేబినెట్ లో చాలా అత్యుత్తమ స్థానాన్ని అధిరోహించారు. అంటే ఆయన ఉప ప్రధానిగా చేశారు, మనకి రక్షణ మంత్రిగా కూడా చేశారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య వచ్చిన సినిమా గాజీ సినిమా ఇండో పాక్ వారు 1971లో స్టార్ట్ అయినప్పుడు ఆయన రక్షణ మంత్రిగా ఉండి మన ఇండియాకి ఎంత సేవలు అందించారో అన్నది అందరికీ తెలుసు. అంటే ఈ తరం పిల్లలకి తెలియదు కానీ ఆయన చాలా మంచి రాజకీయ నాయకులు. ఇందిరాగాంధీ కేబినెట్ లో ఆయన అత్యుత్తమ స్థానాన్ని అధిరోహించారు. ఆయనకి ఇలా జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకుంటూ ఆయన స్మరించుకోవడం అన్నది మాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాత తరం నాయకులందరినీ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ గొప్పదనం తెలియాలన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలకి వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అలా చాలా పథకాలకి మన పూర్వపు నాయకులందరినీ కూడా మన ఈ తరానికి పరిచయం చేస్తూ ఆయన పెట్టడం జరిగింది. అలాగే బాబు జగజీవన్ రామ్ గురించి, ఆయన గురించి కూడా ఈ తరం వాళ్ళందరికీ తెలియడానికి ఇలాంటి అవకాశాన్ని పురస్కరించుకుని మనం మాట్లాడుకోవటం మన ముందు తరాలకి, మన ఇప్పటి తరానికి కూడా తెలియచెప్పడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.